ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీని చంద్రబాబు గారు తీసుకునే టైంలో స్పీకర్గా ఉన్నటువంటి యనమల రామకృష్ణకి ఆ తర్వాత ఎప్పుడు బాబు గారు పవర్లోకి వచ్చినా ఖచ్చితంగా మంత్రి పదవి ఉంటా వచ్చింది. ఆర్థిక శాఖ మంత్రిగానే సుదీర్ఘకాలం బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి మంత్రి. అయితే ఈ దఫా మాత్రం ఆయనకి ఇవ్వలేదు. ప్రస్తుతం ఏదైతే కేసుకి పయ్యావుల కేసుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారికి ఒక సలహాలు ఇస్తూ ఓ లేఖ రాశారు యనమల. ఏంటయ్యా అంటే ఆర్థిక మంత్రిగా తనకున్న అనుభవంతో ఎలా డబ్బులు సంపాదించవచ్చు అన్నటువంటి సూచనని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు. గతంలో ఆర్థిక మంత్రిగా సేవలు అందించినటువంటి అనుభవంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు చెప్తున్నానంటూ వైసీపీ నేతల అక్రమార్జాన్ని బయటపెట్టండి. ఆ బయటపెట్టిన తర్వాత ఆయా ఎవరైతే ఉంటారో వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క ఆస్తులని రెవెన్యూ రికవరీ చట్టం కింద స్వాధీనం చేసుకోండి, లేదా ఒక ప్రత్యేకమైన చట్టం ఉపయోగించండి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి సూచించారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ సర్కార్ చేసిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టేటువంటి పురోగతి చర్యలు అభినందనీయమే అన్నారు. యనమల కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను సూచించారు. మేనిఫెస్టో హామీల అమలుకు తోడ్పడుతూనే రాష్ట్ర ఖజానా ఆర్థిక ఆరోగ్యాన్ని ఈ సూచనలు మెరుగుపరుస్తాయని చెప్పారు. బిల్లుల చెల్లింపులకు CFMS వాడండి, పన్నుల ఆదాయాలు క్రమబద్ధీకరించండి, సహేతుకమైన స్థిర రుణాలు చేయండి, ఇప్పుడున్న దానికంటే ఎక్కువ గ్రాంటీ నీటి తదితర అంశాల మీద కేంద్రాన్ని అభ్యర్థించండి, వేజ్ అండ్ మీన్స్ ఓడిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి, అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి, తద్వారా వ్యయాలు తగ్గించుకోవాలి, మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలి, ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలి, సహజ వనరులు రక్షించాలి, FRBM చట్టంలోని ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి, ఈ చర్యలతో ద్రవ్యలోటును ప్రస్తుతానికి నియంత్రించాలి, దీనివల్ల రాబోయే సంవత్సరాలు లోటు తగ్గుతుంది, అవినీతి అరికట్టడం ద్వారా రాష్ట్రంలో ఆర్థిక పురోగతి శ్రేయస్సుకు అనుకూలమైన వాతావరణం నెలకొల్పొచ్చు, చంద్రబాబు దార్శనిక నాయకత్వం సుపరిపాలన పట్ల నిబద్ధతతో రాష్ట్రం సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధిస్తుందంటూ ఈ లేఖలో ఆయన ఆకాంక్షించారు.